మాట్లాడట్లేడు, దేవుడు నాకు అసలు కనిపించట్లేదు ఎలా అని నువ్వు బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని, మరి నీ భవిష్యత్తు గురించి నేను మంచి ఒక ప్రణాళికను సిద్ధం చేసి ఉన్నాను. హల్లెలూయా. ఏం సిద్ధం చేసి ఉన్నానంట అండి? ఒక మంచి ప్రణాళిక నేను సిద్ధము చేసి ఉన్నాను, కానీ అవి నీకు ఏమాత్రం హాని కలగదంట, ప్రతి విషయంలో ఆశీర్వాదకరమే అంటుండండి. ఎందుకంటే దేవుడు నీ కొరకు మంచి ఆలోచనలు కలిగి ఉన్నాడండి. అందుకే రాబో కాలమందు నువ్వు భయపడుతున్నావేమో, దుఃఖపడుతున్నావేమో, ఆవేదన చెందుతున్నావేమో, ఎలా జరుగుతుంది, ఏంది నా పరిస్థితి, ఏంది నా బ్రతుకేంటి, నా జీవితం ఏంది అని బాధపడుతున్నావా? అయితే దేవుడు ఏమంటే నువ్వు నిరీక్షణ కలిగి సమాధానమైన ఉద్దేశమే కానీ హానికరమైనది ఏదీ లేదు. హల్లెలూయా. ఈరోజు నువ్వు విశ్వసిస్తే, నమ్మితే దేవుడు ఖచ్చితంగా నీ పట్ల అద్భుతం జరిగించబోతున్నాడు, ఆశ్చర్యం జరిగించబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎటువంటి హానికరంగా నీకు ఉండదంట. కాబట్టి ప్రతి విషయంలో మీరు ధైర్యం కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి, ఓపిక కలిగి ఉండండి. నిజంగా దేవుడు ఈ రోజు నీ పట్ల మంచి భవిష్యత్తుని దేవుడు ఇవ్వబోతున్నాడు, మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ రోజు నీ పట్ల దేవుడు ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి నీకు ఎటువంటి హాని కలగదు. కాబట్టి ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడండి. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే నిజంగా యేసయ్యా ఈరోజు నా ఆలోచనలు, నా తలంపులు ప్రతిదీ నీ చేతికి అప్పగిస్తున్నాను, నా జీవితంలో ఎటువంటి మరి హానికరంగా నేను ఉండదని నమ్ముతున్నాను యేసయ్యా, విశ్వసిస్తున్నాను యేసయ్యా. నిజంగా ఈరోజు నా భవిష్యత్ కొరకు ఇన్ని రోజులు నాకు బాధగా ఉండే, దుఃఖంగా ఉండే, కానీ ఈ రోజు నుంచి నేను మంచి ఆలోచన కలిగి ఉన్నాను, ఎందుకంటే నా పక్షంగా నీవు ఉన్నావు. కాబట్టి నీ కోసమే నేను బ్రతుకుతున్నాను యేసయ్యా. నీ మంచి ఆలోచన నాలో ఉండాలని చెప్పేసి నిజంగా విశ్వసిస్తున్నావా, నమ్ముతున్నావా? అయితే దేవుడి గొప్ప కార్యం జరిగించబోతుంది. కాబట్టి ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారో, ఈ వాక్యం వింటున్నారో, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో ఆమేన్ అని చదివేయండి. నిజంగా దేవా ఈ రోజు నా జీవితం, నా భవిష్యత్తు మారబోతుంది, నా ఆలోచనలు మారబోతున్నాయి, నాకు ఎటువంటి హాని జరగట్లేదు, నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, నమ్మితే ఆమేన్ అని చదివేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు నెరవేర్చబోతుండో మరి